చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో జగన్ పర్యటన కొనసాగుతుంది. జగన్ చూసేందుకు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. కార్యకర్తలు గాయపడ్డారని కారు దిగేందుకు జగన్ ప్రయత్నించారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో హైటెన్షన్ నెలకొంది. జగన్ చూసేందుకు వైసీపీ కార్యకర్తలు ఎగబడ్డారు. పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో కార్యకర్తలు గాయపడ్డారని కారు దిగేందుకు జగన్ ప్రయత్నం చేశారు. కారు దిక్కకుండా జగన్ పోలీసులు అడ్డుకుని కాన్వేలోనే జగన్ పంపించేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. చరణ్, రాజేంద్ర, చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 11 గంటలకు ఏదైతే బంగారుపాలెం మండలంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి చేరుకున్నారో ఒక్కసారిగా హెలిప్యాడ్లో నుంచి దిగిన వెంటనే కార్యకర్తలు జగన్ చూడటానికి ఒకసారిగా కాన్వాయ్ పైకి రావడంతో ఏదైతే తోపులాట అయితే జరిగిందని చెప్పాలి. ఏదైతే పోలీసులు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారో దీంట్లో పోలీసులకు కార్యకర్తలకు వాగ్వాదం నెలకొంది. ఒకసారిగా కార్యకర్తలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చూడటానికి వెళ్ళటంలో తోపులాటలో కనీసం ఒక 4 కార్యకర్తలకు అయితే గాయాలైనాయి. అయితే గాయపడిన వాళ్ళని అయితే వెంటనే 108 ద్వారా అయితే హాస్పిటల్ తరలించారు. అయితే చిన్నపాటి గాయాలు కావడంతో అయితే పోలీసులకు కార్యకర్తలకు వాగ్వాదం అయితే నెలకొందని చెప్పాలి. అయితే కార్యకర్తలను ఎక్కడెక్కడ అంటే అక్కడ పోలీసులు ఆపుతున్నారని చెప్పి అయితే కార్యకర్తలు అయితే కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనను కార్యకర్తలను ఎక్కువ మందిని అనుమతించట్లేదని చెప్పి కార్యకర్తలు ఏదైతే చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి బంగారుపాలెంకి వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లోన చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి పోలీసులు కార్యకర్తలను అడ్డుకుంటున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే హెలిప్యాడ్ లో దిగిన వెంటనే కొత్తపల్లిలో దిగిన వెంటనే అక్కడి నుంచి ర్యాలీగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. రాజేంద్ర.